హాయ్ అండి. థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా, అదేనండి. అసలు ఏం జరిగిందంటే మా పాప ఒకరోజు కడుపు నొప్పి అనేసి అంది. అలా అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నదని స్కూల్ అంటే ఆ రోజు పంపించకుండా అయితే ఇంటి దగ్గరే ఉంచాను. తర్వాత మంచిగా ఆడుకుని ఉంది. నెక్స్ట్ రోజు కూడా సేమ్ అలానే కడుపు నొప్పి అని అంది. అలా అంటే మేడం గారికి డైలీ కడుపు నొప్పి అంటుంది మేడం, క్లాస్ రూమ్ లో కొద్దిగా చూడండి మేడం, అప్పుడప్పుడు సర్వీ ఎలా ఉంటుందో ఏంటో అని మేడం గారికి అయితే చెప్పాను. అలానే మేడం పిల్లలందరికీ స్కూల్కి రావడానికి ఇష్టం ఉండదు కదా, అందుకే అలా చెప్తారు అనేసి అయితే మేడం గారు అన్నారు. ఓకే మేడం, నేనైతే చూస్తుంటాను క్లాస్ రూమ్ లో, ఏదైనా ప్రాబ్లం అయితే మీకు కాల్ చేస్తాను అనేది మేడం గారు అయితే చెప్పారు. సరేలే అనేసి స్కూల్ కి పంపించాను. ఆ రోజు నైట్ అయితే 8 అయితే అవుతుంది. ఎక్కువ స్టమక్ పెయిన్ వచ్చింది అనేసి అలాగా నిలుసుకొని మాక్సిమం అంటే తనకి ఎక్కువ నొప్పి వస్తే తప్ప అంతగా బాధ అయితే పడదు. ఎందుకంటే నార్మల్ గా ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా సరే యాక్టివ్ గా ఉండేది, మంచిగా ఆడుకునేది, మందులు వేస్తే సరే అలా తగ్గిపోయేది. హాస్పిటల్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. సిరప్లు ఇలాంటివి తెచ్చుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటే అవే పడితే సరే తగ్గిపోయేది. అలాంటిది ఇప్పుడు చాలా కడుపు నొప్పి అని అయితే అలా కడుపు నొప్పి అంటే అలా కూర్చొని అయితే ఉంది. అలానే అప్పుడు వెంటనే హాస్పిటల్ కి అయితే తీసుకుని వెళ్తే డాక్టర్ గారు అన్నారు, మెడిసిన్ ఇచ్చారు. ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ తనకి స్కాన్ చేయించండి అని చెప్పారు. ఈ మెడిసిన్ వాడండి, తగ్గకపోతే స్కాన్ చేయించండి అని అన్నారు. అలా అని ఆ మెడిసిన్ అయితే యూజ్ చేసాము. డైలీ తనైతే వాటర్ అంటే ఆడుకునేటప్పుడు, ఈవినింగ్ వాకింగ్ వచ్చేటప్పుడు ఇలాంటప్పుడు వాటర్ బాటిల్ అయితే ఎప్పుడు తనతోనే ఉండేది. వాటర్ అయితే తాగుతూనే ఉండేది. ఫుడ్ తినేటప్పుడు అయితే నేనైతే వాటర్ ఎక్కువ తాగితే ఫుడ్ తిందని నేనైతే ఎక్కువ వాటర్ ఇచ్చేదాన్ని కాదు. మరి ఏమైందో ఏమో తెలియదు. తనకైతే మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చారు. వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు కూడా అలాగే స్టమక్ పెయిన్ అని సంది. అలా అనగానే వాళ్ళ డాడీ అయితే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అక్కడ మళ్ళీ స్కాన్ చేయించడానికి అయితే పంపించారు. వాళ్ళ డాడీ అన్నారు, ఎందుకో ఏకమేకం కడుపు నొప్పి అయితే వస్తుంది, స్కాన్ చేపిస్తామనేసి అన్నారు. ఆ డాక్టర్ గారేమో సరే అయితే ఈ స్కానింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించండి అనేసి అయితే డాక్టర్ గారు అయితే రిసిప్ట్ రాశారు. వీళ్ళు స్కాన్ చేయించడానికి అయితే వెళ్ళారు. అక్కడ స్కాన్ చేయించేటప్పుడు అయితే కిడ్నీలో 2 స్టోన్స్ అయితే ఉన్నాయి. మేమైతే అలా షాక్ అయిపోయాము. చాలా అంటే చాలా ఏడుపు అయితే వచ్చింది, తట్టుకోలేకపోయాము. ఇదేంటిది చిన్న పాపకి ఇంకా కిడ్నీలో స్టోన్స్ ఇంత వేగంగా అయిపోతాయా అనేసి మేమైతే చాలా బాధపడ్డాము. ఆ తర్వాత ఇక డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఆ స్కానింగ్ రిపోర్ట్స్ పట్టుకొని అయితే వెళ్ళాము. అక్కడ డాక్టర్ గారు అన్నారు, 2 mm సైజ్ అయితే కిడ్నీలో స్టోన్స్ అయితే ఉన్నాయి. ఇవి 3 months అయితే ఫుల్ గా వాటర్ తాగిపించండి, డైలీ 2 liters అయితే తాగిపించండి. 3 months తర్వాత మళ్ళీ స్కాన్ చేయించండి అనేసి అయితే చెప్పారు. కొన్ని రకాల ఫుడ్స్ అయితే తినకూడదు అని చెప్పారు. చికెన్, పాలు, పెరుగు అయితే అప్పుడప్పుడు కొద్దిగా అయితే పెట్టమని చెప్పారు. అలాంటివి కొన్ని ఉంటాయి కదా పడనివి, అలాంటి కిడ్నీలో స్టోన్స్ ఉండేటప్పుడు కొన్ని ఫుడ్స్ అయితే తినిపించకూడదు కదా, టమాటా, పాలకూర ఇలాంటివన్నీ అలా అయితే చెప్పారు. ఆకుకూరలు కొద్దిగా తినిపించండి, ఆకుకూరలు అంతగా తినిపించొద్దు, టమాటా తినిపించొద్దు, నెక్స్ట్ చికెన్ ఇలాంటివి ఇవ్వద్దు, ఎగ్ ఇవ్వండి, నెక్స్ట్ ఫిష్ ఇవ్వండి. ఫిష్ లో కూడా కొన్ని రకాలే పడతాయి కిడ్నీ స్టోన్స్ కి, అన్ని అయితే పడవు అలా అని డాక్టర్ గారు అయితే చెప్పారు. మేమైతే చాలా బాధపడ్డాము, ఎలా చేయాలి ఏంటి అనేసి. మేమైతే చాలా ఏడ్చాను, చాలా మందికి అయితే అడిగాను. ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, నాకు ప్రాబ్లం ఉంది, ఇలానే వాటర్ ఎక్కువ తాగిపించు, తగ్గిపోద్ది, ఏమవదు, క్లియర్ అయిపోద్ది అని చెప్పారు. మా అత్తమ్మ కూడా అలానే అన్నారు. మా అత్తమ్మ గారికి కూడా ఫస్ట్ అలానే కిడ్నీలో స్టోన్స్ అయితే అయ్యాయి కదా, మా అత్తమ్మ కూడా అలాగే వాటర్ తాగిపించు, క్లియర్ అయిపోద్ది, నాకు కూడా అలాగే అయ్యింది అని చెప్పారు. పెద్దవాళ్ళు అయితే ఎలానో తట్టుకుంటారు, చిన్నపిల్లలు కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి మనకు తెలియదు. అలా అయితే ఎవరు చేయొద్దు. వాటర్ అయితే ఫుల్ గా ఇవ్వండి, 2 liters అయితే డైలీ ఇవ్వండి పిల్లలకి. సరియు అయితే ఇప్పుడైతే డైలీ 2 liters అయితే పక్కా అయితే తాగుతుంది. నైట్ కూడా వాటర్ అయితే తాగుతుంది. మా సరియుకి మంచిగా తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. మీరు కూడా అలానే కోరుకోండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. ఫ్రెండ్స్, బై బాయ్, థ్యాంక్ యూ.